హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ సైకో మొగుడు 21వ భాగం ముగింపు భాగాన్ని వినేద్దాం. పూర్తిగా తెల్లవారిన తర్వాత బద్ధకంగా లేచిన ఆదిత్య ఇంకా కీర్తన తనని చుట్టుకొని పడుకోనడం చూసి ప్రేమగా ఆమె నుదుటిపైన ముద్దు పెట్టి ఆమెను జాగ్రత్తగా పక్కన పడుకోబెట్టి మార్నింగ్ తను రెడీ అయి ఆమె కోసం బ్రేక్ఫాస్ట్ చేశాడు. నిద్రలో ఆదిత్య కోసం వెతికిన కీర్తన అతడు కనిపించకపోవడంతో నిదానంగా కళ్ళు తెరిచి ఎక్కడా కనిపించకపోవడంతో అటు ఇటు చూస్తూ ఉన్నప్పుడు పక్కనే ఒక చిన్న నోట్ కనిపించింది. గుడ్ మార్నింగ్ డియర్, రెడీ అయి కిందికి రా అంటూ ఒక గులాబీ పువ్వు కూడా ఉంది. అలా ఒక స్మైల్ ఇచ్చి ఆదిత్య కోసం రెడీ అయి కిందికి వెళ్ళింది. బ్యూటిఫుల్ వైఫ్ కోసం తనకిష్టమైన బ్రేక్ఫాస్ట్ చేశాను అంటూ తల కిందికి దించి చెప్పాడు ఆదిత్య వస్తున్న కీర్తనతో. ఆదిత్య ఇలా చేస్తే ఇంకా నిన్ను లవ్ చేస్తాను నేను అంటూ కీర్తన అతన్ని కౌగిలించుకుంది. యు ఆర్ సో బ్యూటిఫుల్, గార్జియస్ అన్నాడు ఆదిత్య ఆమె కళ్ళలోకి చూస్తూ. ఆ మాటకి కీర్తన అందంగా బ్లష్ అయింది. నువ్వు ఇలా సిగ్గుపడితే నేను నిన్ను ఎత్తుకొని బెడ్రూమ్లోకి వెళ్లాల్సి వస్తుంది అన్నాడు. కీర్తన మాట్లాడలేదు. ఆదిత్య, నువ్వు రాను రాను మరి నాటిగా తయారవుతున్నావు అంటూ ఏం చేసావు ఈరోజు నా కోసం అని అడిగింది. ఆదిత్య ఆమెను కూర్చోబెట్టి తను చేసినవన్నీ పెట్టి ఆమెకు వడ్డిస్తూ ఇద్దరికి ఒకే ప్లేట్లో పెట్టాడు. దాన్ని చూసిన కీర్తన చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయింది. ఇంకా హ్యాపీగా ఫీల్ అయి బుగ్గ మీద ముద్దు పెట్టింది. ఒక్క బ్రేక్ఫాస్ట్ చేస్తేనే ఇన్ని ముద్దలా తెలుసునే ఉంటే ప్రతిరోజు చేసేవాని కదా అన్నాడు. షటప్, ఏంటి ఈరోజు అల్లరి ఎక్కువైంది అంటూ తను తింటూ అతనికి తినిపిస్తూ అన్నట్టు ఈరోజు నా ఫ్రెండ్ యుఎస్ నుంచి వస్తుంది, నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి తన్ని పికప్ చేసుకోవడానికి అని చెప్పింది. నేను ఈరోజు హాస్పిటల్కి రాలేను అంటూ ఎక్కడికి కావాలన్నా వెళ్ళు, నేను కూడా నీతో పాటే వస్తాను, నేను ఒంటరిగా పంపలేను, నువ్వు ఇంకా కొంచెం రికవరీ కావాలి, అసలే నిన్న మన ఇద్దరి మధ్య ఏదో జరిగిపోయింది అన్నాడు. నేను బాగున్నాను, అది అనవసరంగా ఫీల్ అవ్వకు, నువ్వు గుర్తు చేసుకోకు అని చెప్పా కదా అంది. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇద్దరు కలిసి ఎయిర్పోర్ట్కి వెళ్లారు. తమెదురుగా వస్తున్న వాళ్ళని చూసి ఆదిత్య ఒక క్షణం షాక్ అయినా ఆ ఎక్స్ప్రెషన్ తన ఫేస్ పై కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. ఎదురుగా వస్తున్న వాళ్ళని చూసి కీర్తన చాలా హ్యాపీగా చేయి ఊపింది. వాళ్ళు కూడా కీర్తన దగ్గరకు వచ్చి ఆమెని హక్ చేసుకుని పక్కనే ఉన్న ఆదిత్యాన్ని చూసి షాక్ అయినా ఏ ఎక్స్ప్రెషన్ కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. ఏ మేఘన, ఎలా ఉన్నావు నువ్వు అంటూ అల్లుకుంది కీర్తన. మేఘన చిన్న స్మైల్ ఇచ్చింది. పక్కనున్న ఆదిత్య వైపు చూసింది. తను ఆదిత్య, నా హస్బెండ్ అంటూ పరిచయం చేసింది కీర్తన. ఇద్దరు ఒకరిపై ఒకరు చూసుకుంటూ ఫార్మల్ గా పలకరించుకున్నారు. కానీ మేఘన కళ్ళల్లో కోపం, బాధ, ఆవేశం ఏదేదో ఒక్క క్షణంలో వచ్చి వెళ్ళిపోయాయి. ఇద్దరికి ఇంతకు ముందే పరిచయం ఉందా అనిపించింది కీర్తనకి. ఎందుకంటే వారిద్దరి ఫేస్ లో మారిపోతున్న ఎక్స్ప్రెషన్ చూసి అనుమానం వచ్చింది. ఆ ఇద్దరు తన ముందర నార్మల్ గా ఉన్న యాక్ట్ చేస్తున్నారని కూడా అనిపించింది ఆమెకి. ఇంటికి వెళ్ళిన వెంటనే ఆదిత్య తనకు వర్క్ ఉందని వెళ్ళిపోయాడు. మేఘన, కీర్తన ఇద్దరు కలిసి ఫార్మల్ గా మాట్లాడుకుంటూ చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేశారు. నైట్ డిన్నర్ అయ్యే టైంకి ఆది వచ్చాడు. వస్తున్న ఆదిత్య చుట్టూ చూశాడు. మేఘన కోసం ఎక్కడా కనిపించలేదు. వెళ్ళి ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాడు. అక్కడ ఇద్దరు కూర్చొని ఉండడం చూసి వాళ్ళతో పాటు టెన్షన్ గా డిన్నర్ కంప్లీట్ చేశాడు. తిన్న వెంటనే మేఘన తన గదికి వెళ్ళిపోవడంతో ఆమె వైపు చూసి కీర్తన వైపు చూశాడు. కీర్తన కిచెన్ లో ఉంది. వెంటనే ఆదిత్య అటు ఇటు చూసి మేఘన రూమ్లోకి వెళ్ళాడు. మేఘన, నేను నీతో మాట్లాడాలి అంటే మేఘన అతడి వైపు కోపంగా చూసింది. నీకు నాకు మధ్య ఇంకా ఏం మిగిలిందని మాట్లాడుతున్నావు? ఇంకా ఏమైనా మిగిల్చావా నువ్వు అంటూ ఆవేశంగా అంది. మేఘన, నేను ఎటువంటి తప్పు చేయలేదు, అది నిరూపించడానికి ఎవ్వరూ లేరు, దురదృష్టవశాత్తు నన్ను నమ్ము అన్నాడు. సావేరి ఉండి ఉంటే నిజం చెప్పేది, నన్ను నమ్ము అన్నాడు. ఎస్, సావేరి చచ్చింది కాబట్టే నువ్వు ఏ తప్పు చేయలేదని చాలా ఈజీగా తప్పించుకుంటున్నావు, ఎందుకంటే ప్రూఫ్ లేదు కదా. కానీ నేను ఎప్పటికీ క్షమించలేను ఆదిత్య. అసలు ఎప్పటికీ కూడా ఇప్పుడు కూడా నువ్వు ఎందుకు నా గదిలోకి వచ్చావు, నన్ను ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నావు అన్నది నాకు తెలుసు. ఈ విషయం నీ భార్య దగ్గర భయపడకూడదనే కదా. కానీ ఒకటి గుర్తుంచుకో కీర్తన, నాకు అంతా తెలుసు మొత్తం. నీకు వీలుంటే ధైర్యం ఉంటే వెళ్ళి నీ భార్యకి నిజం చెప్పు, అంతేకాని అనవసరంగా నా దగ్గర డ్రామాలు ఆడకు, గెట్ అవుట్ అని చెప్పింది ఆమె చాలా కోపంగా. ఆ మాట వినగానే ఆదిత్య పూర్తిగా షాక్ అయిపోయాడు. కీర్తనకి నిజం తెలుసా, తన గురించి ఎలా అనేది అర్థం కాలేదు. అలాగే ఆలోచిస్తూ మౌనంగా వెళ్ళి తన గదిలోకి వచ్చినాడు. ఇంతలో కీర్తన వచ్చింది. కీర్తన అతడి వైపు తిరిగింది, చేతులకి మాయిశ్చరైజ్ రాసుకుంటూ. నేను నీతో మాట్లాడాలి అన్నాడు ఆదిత్య కొంచెం గిల్టీగా. ఏం మాట్లాడతావు ఆదిత్య, ఇదంతా జరిగిపోయిన నీ గతం గురించి కదా. డోంట్ వరీ, నాకు నీపైన ఎటువంటి అనుమానం లేదు, నిన్ను పూర్తిగా నమ్ముతాను. మొదటిసారి నీ గురించి తెలిసినప్పుడు కొంచెం బాధగా అనిపించింది, కానీ
నాకు నీ గురించి, నీ క్యారెక్టర్ గురించి బాగా తెలుసు. నేను మేఘన అని పిలిపించింది కేవలం నీకు నీ చెల్లెల్ని ఇవ్వడానికి. ఉండేది మీ ఇద్దరు. ఎందుకు ఒకరికొకరు దూరంగా ఉంటారు అని అంది అతని వైపు చూస్తూ దగ్గరగా వెళ్ళి అతని పక్కన కూర్చుని. ఎవరు లేని నీకు ఒక్కొక్కరు తోడవుతూ ఉన్నాం. పరిగెత్తద్దు ఆదిత్య అంది చిన్న స్మైల్ ఇచ్చి. కీర్తన మాటలకి ఆదిత్య షాక్ అయ్యాడు. అసలు వీళ్ళ గురించి నీకెలా తెలుసు? మేఘన గురించి ఎలా తెలుసు? తన నా చెల్లెలనే విషయం నీకెలా తెలుసు అన్నాడు. జస్ట్ 2 రోజుల క్రితమే తెలిసింది అంటూ స్మైల్ ఇచ్చింది కీర్తన. ఎలా అన్నాడు ఆదిత్య. తనకు తెలిసిన నిజం మొత్తం చెప్పింది కీర్తన. మేఘన గురించి ఎలా తెలిసింది, నిజం ఎలా తెలిసిందని ఆమె చెప్పేది వింటూ ఉండిపోయాడు ఆదిత్య. 2 రోజుల క్రితం కీర్తన హాస్పిటల్లో ఉన్నప్పుడు మేఘన దగ్గర నుంచి అన్నకి కాల్ వచ్చింది. తను ఇండియాకి వస్తున్నానని. మేఘన, కీర్తన ఇద్దరు ఫ్రెండ్స్. మేఘన ఫోన్ చేయగానే కీర్తన నేను రిసీవ్ చేసుకుంటానని చెప్పింది. అయినా ఇంత సడన్గా ఎందుకు వస్తున్నావు అంటూ అడిగింది. ఎందుకంటే మేఘన జనరల్గా అంత తొందరగా ఇండియాకి రాదని. నా ఫ్రెండ్ చనిపోయింది. వాళ్ళ ఫ్యామిలీకి తన అస్థికలు ఇద్దామని వస్తున్నానని చెప్పింది మేఘన బాధగా, చాలా ఎమోషనల్గా. ఆ మాట వినగానే కీర్తన కొంచెం షాక్ అయినా పెద్దగా మాట్లాడలేదు. ఏం జరిగిందంటూ అడిగింది. అవును కీర్తన, నా ఫ్రెండ్ ఇక్కడ ఒక అమ్మాయి చనిపోయింది. పేరు సావేరి. నేను నీకు చెప్పాను కదా, తను నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. తను ఎవరో మోసం చేసి రేప్ చేశారు. ఆ మాట వినగానే కీర్తన షాక్ అయిపోయింది. ఎవరు అంటూ అడిగింది. వాడిని మేము అన్నగా అనుకున్నాం కానీ వాడు మమ్మల్ని మోసం చేశాడు. ఆ అమ్మాయిని రేప్ చేశాడని చెప్పింది మేఘన. అయితే సావేరి చనిపోయిందా అంటూ మళ్ళీ అడిగింది. అవును అంటూ ఫోన్లోని ఏడ్చింది మేఘన. మేఘ నాకు అసలు అర్థం కావడం లేదు, కొంచెం వివరంగా చెప్తావా అంటూ అడిగింది కీర్తన. ఆమె కొంచెం సేపటి తర్వాత సెట్ అయిందని అనుకున్న తర్వాత, మెడిసిన్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఒక హాస్పిటల్లో జాయిన్ అయ్యాను గైనకాలజిస్ట్గా అమెరికాలో. అక్కడ నాకు సావేరి కలిసింది. అలాగే అక్కడ ఆదిత్య అనేటువంటి ఒక వ్యక్తిని కూడా మేము ముగ్గురం ఒకే బ్యాచ్కి చెందిన వాళ్ళం. ఆదిత్య అనగానే కీర్తన అలాగే షాక్ అయిపోయింది. ఆదిత్యనా అంటూ అడిగింది. అవును, అతడి పేరు ఆదిత్య అంట అని చెప్పింది మేఘన. చాలా తక్కువ టైంలోనే మేమందరం చాలా క్లోజ్గా ఉన్నాం. ఒక రకంగా మేము అన్నా చెల్లెల్లా ఉండేవాళ్ళం. ఆదిత్య అని మేము చాలా ఎక్కువగా నమ్మాం. అంతేకాదు ఆదిత్యకి ఏదో లవ్ ఫెయిల్యూర్ స్టోరీ కూడా ఉంది. అతడు మౌనంగా ఉండేవాడు ఎక్కువగా. ఫస్ట్ నుంచి అతను మమ్మల్ని ఎక్కువగా నమ్మలేదు కానీ సావేరి అతని గురించి చాలా ఎక్కువగా కేర్ తీసుకునేది. ఆ తర్వాత రాను రాను అతను మమ్మల్ని నమ్మాడు. రక్షాబంధన్ రోజు మేము అతనికి రాఖీ కూడా కట్టాం. అప్పటి నుంచి మేము చాలా క్లోజ్ అయిపోయాం. ఒకరోజు నాకు హెల్త్ బాగాలేక నేను ఇంటికి వచ్చేసాను. సావేరి ఆదిత్యకి హాస్పిటల్లో నైట్ డ్యూటీ పడింది. మార్నింగ్ నేను వెళ్ళేసరికి హాస్పిటల్లో పూర్తిగా షాక్ అయిపోయాను అక్కడున్న న్యూస్ విని. ఆదిత్య సావేరిని రేప్ చేసి చంపేశాడని అసలు ఇమాజిన్ చేసుకోలేకపోయాను. అతను అలా చేస్తాడని. సావేరి కొన్ని రోజులు కోమాలో ఉంది. రీసెంట్గానే చనిపోయింది. వాడు ఆ క్రిమినల్ ఆదిత్య గడు ఎటువంటి ప్రూఫ్ లేదని తప్పించుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను తన అంత్యక్రియలు చేసి అవన్నీ తీసుకుని వస్తున్నాను అంటూ ఏడ్చింది మేఘన. కీర్తనకి అసలు నోట మాట రాలేదు. ఏదైనా ఫోటో ఉందా అంటూ అడిగింది. ఆ క్రిమినల్ ఫోటో ఇంకా ఉంది నా దగ్గర. వాడు ఎక్కడ దొరికినా వాడిని చంపేస్తాను అంటూ తన దగ్గరున్న ఫోటో కీర్తనకు పంపించింది మేఘన. ఆ ఫోటో చూడగానే కీర్తన ఇంకా బ్లాక్ అయిపోయింది అసలు. అందులో తన ఆదిత్య ఫోటోను చూడగానే వెంటనే ఆ డేట్ చూసుకుని ఇంటర్నెట్లో ఆ హాస్పిటల్ గురించి న్యూస్ మొత్తం చూసింది. ఈ న్యూస్ కూడా అందులో ఉంది కానీ ఏమని అడగాలి ఆదిత్యకి అని అర్థం కాకుండా మౌనంగా ఉండిపోయింది. ఇదే ఆదిత్య జరిగింది అంటూ చెప్పింది కీర్తన కామ్గా. ఆమె చెప్పింది మొత్తం విన్నాక, మరి నువ్వు ఎందుకు నన్ను అడగలేదు అన్నాడు. నిన్ను అనుమానిస్తే నేను నిన్ను అడగాలి కానీ ఆ క్యారెక్టర్ నీది కాదు. మన పెళ్ళైనా కూడా నేను ఒప్పుకున్నంత వరకు నువ్వు నన్ను ముట్టుకోలేదు. అటువంటిది నువ్వు ఒక అమ్మాయిని ఫోర్స్ చేశావు, రేప్ చేశావు అంటే నమ్మలేకపోయాను. సంథింగ్ ఏదో జరిగిందన్నది తెలీదు. నువ్వు అనాథగా పెరిగినా నీలో కొన్ని వాల్యూస్ ఉన్నాయి. నువ్వు రిలేషన్షిప్కి వాల్యూ ఇస్తావు. ఒక అమ్మాయిని రేప్ చేయడం నీ వల్ల కాదు. అందులోనూ నువ్వు చెల్లెలుగా చూసిన అమ్మాయిని. అందుకే నేను నిన్ను అడగలేకపోయాను అని చెప్పింది. ఆ మాట వినగానే ఆదిత్యకి ఎంత హ్యాపీగా అనిపించిందో. వెంటనే కీర్తనని గట్టిగా కౌగిలించుకున్నాడు. రియల్లీ కీర్తన, థ్యాంక్ యూ సో మచ్. నేను ఎంత లక్కీ అన్నది నాకు ఇప్పుడే తెలుస్తుంది. నేను భారీగా పొందడం నిజంగానే ఎంతో అదృష్టం. నువ్వు నన్ను ఇంతగా నమ్మావు. ఖచ్చితంగా నేను దీని వెనకాల నిజం కనుక్కుంటాను. మేఘనాకి నా మీద ఉన్న అపోహ పోగొడతాను. నాకు నిజంగానే మేఘన, సావేరి ఇద్దరు చెల్లెలు. అలాంటి వాళ్ళని అంటూ ఆగిపోయాడు. కీర్తన కూడా అతన్ని తిరిగి కౌగిలించుకుంది. నేను ప్రతి క్షణం నీ వెనకాలే ఉంటాను. నీ కష్టం సుఖం ఏదైనా సరే. అవునా, మనిద్దరం కలిసి నిజం మేఘన ముందుకు తీసుకుని వద్దాం అంటుంది.
అలా ఇద్దరు ఒకరి కౌగిల్లో ఒకరు ఒదిగి ఉన్నప్పుడు కీర్తన అతడికి భరోసానిచ్చింది. ఏం ఫీల్ అవ్వకు. మనిద్దరం కలిసి నిజం బయటికి తీద్దాం. మేఘన నిన్ను అర్థం చేసుకుంటుంది అని. కీర్తన చెప్పిన మాటలు ఆదిత్యకి చాలా నమ్మకాన్ని కలిగించాయి. హ్యాపీగా ఆ రోజు అలాగే నిద్రపోయారిద్దరు. ఉదయాన్నే కీర్తన లేచి రెడీ అవుతూ ఆదిత్యను లేపి అతని పక్కన కూర్చుంది. ఆమె తెచ్చిన కాఫీ తాగుతున్న ఆదిత్య కీర్తన వైపు చూడగా, నాకు నీ పాస్ట్ గురించి మొత్తం నిజం చెప్పవా అంటూ అడిగింది. నాకు పూర్తిగా నిజం తెలిస్తేనే కదా మనం ఏం జరిగిందనేది కనుక్కోగలుగుతాం అంది కీర్తన. ఒక క్షణం ఆలోచించిన ఆదిత్య, ఖచ్చితంగా ఆ రోజు నాకు సావేరికి నైట్ డ్యూటీ పడింది, కానీ డిఫరెంట్ వార్డులో. అంతకంటే ఒక వారం ముందు మా హాస్పిటల్లో ఏదో జరుగుతుందని సావేరి నాతో చెప్పింది. కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఏదో చేస్తున్నారు. కొత్త డ్రగ్స్ మీద, పేషెంట్స్ల మీద కొంతమంది చనిపోతున్నారని చెప్పింది. మేమిద్దరం కలిసి మేనేజ్మెంట్ కూడా చెప్పాం, కానీ ఎటువంటి సమాచారం రాలేదు. ఆ రోజు నైట్ డ్యూటీలో దీని గురించి నిజాలు తెలుసుకున్నాం అని అనుకున్నాం. ఆ రోజు రాత్రి నైట్ డ్యూటీలో ఉండగా ఎమర్జెన్సీ కేసు వచ్చింది. నేను ఆపరేషన్ థియేటర్కి వెళ్ళాను. బయటకు వచ్చేసరికి నాకు సావేరి చాలాసార్లు ఫోన్ చేసింది. నేను ఫోన్ చూసుకుని ఆమెకి ఫోన్ చేస్తూ ఉంటే రెస్పాండ్ కావట్లేదు. వెంటనే పరిగెత్తుకుంటూ నేను ఆమె ఉన్న వార్డులోకి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి అప్పటికే ఆమె చాలా దారుణమైన స్థితిలో ఉంది. స్పృహలో ఉంది, కానీ పూర్తిగా మనిషి చాలా భయంకరంగా. ఆమెను ఎవరో రేప్ చేశారని చూడగానే తెలిసిపోయింది. నేను వెంటనే వెళ్ళి తన ఒడిలోకి తీసుకుంటుంటే తన ఫోన్ చెక్ చేయమని చెప్పింది. అప్పటికి ఆమె స్పృహ తప్పింది, కోమాలోకి వెళ్ళింది. నేను ఆమె ఫోన్లో ఉన్న మెమరీ కార్డ్ తీసుకొని పక్కన దాచిపెట్టాను. ఇంతలోనే ఎవరైనా తనపైన బలంగా కొట్టారు నన్ను. నేను స్పృహ తప్పాను. మార్నింగ్ నాకు స్పృహ వచ్చేసరికి ప్రతి ఒక్కరూ నేనే రేప్ చేశాను, చంపారని చెప్పారు. నన్ను కూడా అరెస్ట్ చేశారు అన్నాడు. నిజంగానే నాకు అసలు ఏమీ గుర్తుకు లేదు. నాకు తెలీదు. నాకేం చెప్పాలో తెలియదు. పిచ్చి పట్టినట్టు అనిపించింది. ఎవరు నా మాట ఒక్కరు కూడా వినిపించుకునే స్థితిలో లేరు. అంతా నేనే చేశానంటూ బ్లేమ్ చేశారు. సావేరి చనిపోయినందుకు నన్ను అరెస్ట్ చేశారు. కానీ టెస్ట్ చేసినప్పుడు రేప్ చేసింది నేను కాదని నిరూపించబడింది. నేను ఇన్నోసెంట్ అని వదిలేశారు. ఇంకా అక్కడ ఉండలేక నేను ఇక్కడికి వచ్చేసాను. అతడు చెప్పింది మొత్తం విన్న కీర్తన, మరి నువ్వు తీసుకున్న మెమరీ కార్డు గురించి ఆలోచించావా? ఏమైంది? దాన్ని చెక్ చేశావా అంటూ అడిగింది అతడి వైపు బాధగా చూస్తూ. అవును కీతు, చెక్ చేశాను మొత్తం. అందులో ఆ హాస్పిటల్లో జరిగే ఎక్స్పెరిమెంట్స్, పేషెంట్స్ పైన జరిగే దారుణాలన్నీ రికార్డ్స్ ఉన్నాయి. అంతేకాకుండా వాళ్ళ మిస్బిహేవియర్ కూడా, వాడు సావేరితో చేసిన మిస్బిహేవియర్ కూడా రికార్డ్ అయింది. మరి ఇంత చేసి ఇంత తెలుసుకుని నువ్వెందుకు తిరిగి రిపోర్ట్ చేయలేదు అని అడిగింది కీర్తన ఆశ్చర్యంగా. సావేరిని నేను చెల్లిలా ట్రీట్ చేశాను. తన అభిమానాన్ని కాపాడడం నా రెస్పాన్సిబిలిటీ అనుకున్నాను. తన గౌరవాన్ని కాపాడాలని. అందుకే జైలు నుంచి విడుదలైన తర్వాత నా మనీని ఉపయోగించి అక్కడున్న వాళ్ళ నోర్లు మూయించాను. కానీ సావేరి మాత్రం కోమాలోకి వెళ్ళిపోయింది. కానీ ఆదిత్య, నేరం చేసిన వాళ్ళని మనం ఇలా వదిలేయలేం కదా. ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి అంది కీర్తన. నిజమే, శిక్ష పడాలి. వాళ్ళు బ్రతికి ఉంటే శిక్ష పడాలి అన్నాడు ఆదిత్య కీర్తన వైపు చూస్తూ. అంటే వాళ్ళందరూ అంటూ షాక్ అయిపోయింది. ఎస్, ఎగ్జాక్ట్లీ బంగారం. వాళ్ళందరూ చనిపోయారు. ఒక్కరు కూడా బ్రతికలేరు అన్నాడు ఆదిత్య స్థిరంగా. మేఘన సావేరి అస్థికలను వాళ్ళ ఇంటి వాళ్ళకి అప్పగించి తిరిగి కీర్తన దగ్గరికి వచ్చింది. ఇక ఆ రోజు తను వెళ్ళిపోవాలనుకుంది, కానీ ఆదిత్యకి చాలా బాధగా అనిపించింది. మేఘన అంతా ప్యాక్ చేసుకుని బయటకు వచ్చింది. చాలా బాధగా ఆదిత్య వైపు, ఆమె వైపు చూస్తూ ఉంటే మేఘన అతడి దగ్గరకు వచ్చి అతడి చేతులు పట్టుకుంది. ఐఎమ్ సారీ అన్నయ్య, ప్లీజ్ నన్ను క్షమించవా. నేనేనేదో నీ గురించి అనుకున్నాను, చాలా తప్పుగా ఆలోచించాను అంటూ ఏడ్చింది మేఘన ఆదిత్యను పట్టుకొని. మేఘన అలా ఏడ్చంగానే ఆదిత్య ఆమెను జాగ్రత్తగా తన గుండెలకు అదుముకొని ఇట్స్ ఓకేరా అంటూ తల నిమిరాడు. కానీ ఆదిత్య, కీర్తన ఇద్దరు ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. వాట్ హ్యాపెండ్ అని. నేను సావేరి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సావేరి వాళ్ళ అమ్మగారు జరిగింది మొత్తం చెప్పారు. ఏం జరిగిందని. ఆ క్షణమే సావేరి తను తెలుసుకుని మొత్తం ఇంట్లో వాళ్ళకి తన అన్నయ్యకి పంపించిందట. వాళ్ళకి నిజం నువ్వెందుకు నాకు చెప్పలేదు అంటూ ఏడ్చింది. అప్పుడు నేను నిజం చెప్పినా నువ్వు నమ్మే పరిస్థితిలో లేవు అన్నాడు ఆదిత్య చిన్నగా నవ్వి ఆమెని హక్ చేసుకుంటూ. మేఘ, నాకింకా హ్యాపీగా అనిపించింది. నువ్వు నిజంగానే క్షమించావు నన్ను అంటూ హత్తుకున్నాడు ఆదిత్య. క్షమించడం అనేది చాలా గొప్ప రిలీఫ్ ఇస్తుందని నేను కీర్తనాన్ని చూసి తెలుసుకున్నాను. ఆ మాట వినగానే మేఘన చాలా సంతోషంగా ఫీల్ అయి కీర్తనాన్ని కౌగిలించుకుంది. అలా ముగ్గురు కలిసి దాదాపు ఒక 15 రోజులు బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా బయట షాపింగ్లు, సినిమాలకు తిరిగి తర్వాత మేఘన చాలా హ్యాపీగా తిరిగి అమెరికా వెళ్ళిపోయింది. ఇంకొక నెల రోజులు ఆదిత్య, కీర్తన వాళ్ళ ప్రపంచంలో ఇంకా అందంగా లైఫ్ని ఎంజాయ్ చేశారు. ఒకరోజు ఉదయాన్నే హాస్పిటల్లో కీర్తన ఒకరిని చార్జ్ పెట్టి కొట్టింది. ఎలా నువ్వు నీ భార్యని పట్టించుకోకుండా ఉంటావు? నీ భార్య సూసైడ్ అటెంప్ట్ చేసింది కేవలం నువ్వు టార్చర్ చేయడం వల్లే. నువ్వు ఎలా సిగరెట్తో ఆమె చేతిని కాలుస్తావు? ఎలా అనుకుంటావు నీ భార్య వేరొకరితో ఎఫైర్ ఉందని? ఎటువంటి ప్రూఫ్ లేకుండా
నీలాంటి వాళ్ళని చూస్తే చాలా అసహ్యంగా ఉంది తెలుసా అంటూ కీర్తన తన ఎదురుగా ఉన్న వ్యక్తిని తిట్టింది. అక్కడే కౌశిక్, ఆదిత్య ఇద్దరు ఉన్నారు. కీర్తన ఇద్దరిని గమనించకుండా పేషెంట్‌ని తీసుకుని ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్ళిపోయింది. ఆదిత్య, కౌశిక్ ఇద్దరు అలాగే నిలబడి ఉన్నారు. ఏం చేస్తుంటారు మీరిద్దరూ? ఎప్పుడు చూడు మాట్లాడుకుంటూ ఉన్నారు లవర్స్ కన్నా దారుణంగా. మీకేం పని లేదా? అని కీర్తన ఎదురువైపు చూస్తూ అంది. ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకొస్తూ. కౌశిక్ సంగతి నాకు తెలీదు గానీ, నాకు మాత్రం చాలా పనుంది. అలాగే నేను భగవంతుడికి థాంక్స్ కూడా చెప్పాలి అన్నాడు ఆదిత్య నవ్వి. దేనికి? అంటూ చూసింది కీర్తన. కాలేజీలో ఉన్న డెవిల్ మళ్ళీ బ్యాకొచ్చేసింది అంటున్నాడు ఆదిత్య. అతడి నవ్వుకి కౌశిక్ కూడా శృతి కలిపాడు. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు సాయంత్రం అందరూ ఇంటికి చేరుకున్న తర్వాత తన సెల్లికొచ్చిన మెసేజ్ చూసిన కీర్తన ఇంకా సంతోషపడిపోయింది. వర్ష ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసి కౌశిక్ విషయం చెప్పాడు కీర్తనకి. ఇంకా ఇంకా హ్యాపీగా అనిపించింది కానీ అది చూసిన తర్వాత ఆదిత్యకి కొంచెం బాధగా అనిపించింది. తన వల్ల తమ బేబీ చనిపోయాడని. ఆ వీడియో చూసినప్పటి నుంచి కీర్తన అలాగే మౌనంగా ఉండిపోయింది. కొన్ని క్షణాలు బాల్కనీలోకి వెళ్లి పైనున్న ఆకాశాన్ని, నక్షత్రాన్ని చూస్తూ ఉంది. తను మెడిసిన్స్ వేసుకున్న తర్వాత ఆదిత్య నేరుగా కీర్తన దగ్గరికెళ్ళాడు. ప్రేమగా ఆమెని హత్తుకొని నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. కీర్తన అతని వైపు తిరిగింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు చూసి బాధపడ్డాడు. ఐఆమ్ సారీరా, నీకు మన బేబీ గుర్తుకొచ్చాడు కదా అని చిన్న చిరునవ్వు నవ్వింది. జస్ట్ ఒక రిలాక్సేషన్తో నిలబడ్డానికి. ఆదిత్య కూడా ఆమెని హగ్ చేసుకున్నాడు. ఐఆమ్ వెరీ హ్యాపీ. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది తెలుసా. నా జీవితం మొత్తం మారిపోయింది. నా ప్రేమ నాకు దొరికింది. నాకు చెల్లెలు నాకు దొరికింది. ఫైనల్‌గా నాకు ఒక కొత్త ఫ్యామిలీ వచ్చింది. ఇదంతా కేవలం నీ వల్లే కీర్తన. కేవలం నీ వల్లే. నువ్వు లేకపోతే అసలు ఏమైపోయేవో ఉండేవాణ్ణి. నువ్వు పూర్తిగా నా జీవితంలోకొచ్చి నాలో ఉన్న ఒంటరితనాన్ని తీసేశావు. ఐ లవ్ యూ అన్నాడు. నాలో ప్రాణంగా మరీ నాలో నిండిపోయి కొత్త జీవితాన్నిచ్చావు అంటూ ఆమెని గుండెలకి హత్తుకున్నాడు ఆదిత్య. ఆ తర్వాత ఇద్దరికి అసలు మాటలు అవసరం లేకుండా పోయింది. ఆదిత్య ప్రేమగా ఆమె పెదవులందుకొని ఆమెని అలాగే లోపలికి తీసుకెళ్లి మరింత అందంగా ఆమెను సొంతం చేసుకున్నాడు. తర్వాత లైఫ్ మొత్తం చాలా హ్యాపీగా గడిచిపోయింది ఆదిత్యకి. తల్లి ప్రేమ, భార్య ప్రేమలో అసలు రోజులే తెలియటం లేదు. కీర్తన మళ్ళీ కన్సీవ్. ఈసారి ఆదిత్య ఆనందానికి హద్దులే లేదు. చాలా జాగ్రత్తగా ఆమెను చూసుకున్నాడు. వర్షకి బాబు పుట్టాడు. ఆ తర్వాత కీర్తనకి పాప పుట్టింది. మరింత జాగ్రత్తగా చూసుకున్నాడు. ఇప్పుడు అతని ప్రపంచం మొత్తం కీర్తన, పాప తప్ప ఇంకెవరూ కాదు. నిజమైన ప్రేమ ఎప్పటికీ మారదు. అలాగే ఉంటుంది. మనం ఎలా ఉన్నా సరే మనల్ని ప్రేమిస్తుంది. ఇక్కడ కీర్తన నిజమైన ప్రేమ ఆదిత్యాని మార్చింది. అతన్ని సొంతం చేసుకుంది. ఆమె ప్రేమ, సహనంతో అతని జీవితంలో సంతోషాన్ని నింపి తను కూడా సంతోషంగా ఉంది. ఆ ఇద్దరు కలకాలం చాలా ఆనందంగా ఉన్నారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక కొత్త కథతో మీ ముందుంటాను. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.